ఆల్రెడీ వీళ్ళతో చర్చలు జరుపుతున్నది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యూపీ లాంటి రాష్ట్రంలో బ్రాహ్మణ రాజ్పూట్ సామాజిక వర్గాల వాళ్ళకి ఎదురు తిరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం తాలూకా సెరమనీ కార్యక్రమంలో ఏదైతే శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలని మోడీ గారు ఒక్కరే నిర్వహించడం, అది బ్రాహ్మణ సామాజిక వర్గంలో అదొక తీవ్రమైన చర్చకు దారితీసింది. అది చాలా, ఎందుకంటే దాని మీద పర్టికులర్లీ ఆ స్టేట్ మీద రామ్ మందిర్ నిర్మాణం తర్వాత మేము 38 రోజులు ఒక ఎమోషనల్ స్టడీస్ కండక్ట్ చేశాం. ఆ స్టడీస్ లో చాలా క్లియర్ గా మేము స్పష్టం చేసాం ఏంటంటే ఈసారి 232 నుండి 242 స్థానాల మధ్యనే బీజేపీ ఉంటుంది. చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అని అనుకోకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో, మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్ లో ఏంటంటే బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలు తీసుకోగలిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుండగా కూడా ఎంపీ స్థానాల్లో వాళ్ళు చతికిలు పడడం అనేది కొంత మైనస్. వేరేది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాక నిజంగా చెప్పాలంటే అది కొంత గుడ్ నెంబర్ అనుకోవాలి. ఇప్పుడు ఏదైతే 8-9 ఎంపీలు ఏవైతే తెలంగాణకు వస్తున్నాయో అవనేది ఒక గుడ్ నెంబర్ గానే చూడాలి. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న, మన తెలుగు రాష్ట్రాలకు పరిమితం అయితే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకి రావాల్సిన నిధులు గాని, రాష్ట్రాల విభజనలో ఉన్నటువంటి సమస్యలు గాని నిన్నటితోనే లాస్ట్ డేట్ అయిపోయింది. మన స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ తాలూకా ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కొలిక్కి తీసుకురావడానికి ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉండడం, పార్టీలు వేరైనా విరుద్ధ భావజాలాలు ఉన్నా కూడా ఏంటంటే ఈ రెండు కలిసి పనిచేసే అవకాశం కూడా రావడం. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సార్, ఇప్పుడు అవసరమైతే కూటమికి ఏదైనా, నేను అడుగుతున్న ప్రశ్న, మీరు సరే బీజేపీతో ఉండి వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వటం సాధ్యం కాదు, ఏపీకి ప్రత్యేక హోదా కానీ ఉత్తర బుందేల్ఖండ్ ప్యాకేజ్ కానీ, బట్ కాంగ్రెస్ చాలా వాస్తవంగా కాంగ్రెస్కి ఏపీలో స్టేక్స్ కూడా ఏమీ లేవు. మొన్న ఎలక్షన్లో మనం చూస్తే పోటీ టీడీపీ వైసీపీ మధ్య ఉండింది అనుకున్నాం, బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అయినప్పటికీ కాంగ్రెస్ చాలా స్పష్టంగా ఈ హామీని ఇచ్చింది, ప్రత్యేక హోదా మేము హామీ ఇచ్చాం, మేము అమలు చేస్తాం. రాహుల్ గాంధీ ప్రతి సభలో కూడా చెప్పారు ఏపీలో. ఇప్పుడు ఆంధ్ర ట్రెండ్స్ చూస్తే మీకు చాలా చోట్ల కడప లాంటి జిల్లాలో, సీఎం సొంత జిల్లాలో కూడా 4 సీట్లలో నష్టం జరగడానికి కారణం ఏంటంటే షర్మిల. కడప అసెంబ్లీ స్థానానికి వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టడం, అంజాద్ బాషా ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో తన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, ముస్లింలలో కూడా స్ప్లిట్ రావడం అనేది అక్కడ కడప ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి గారికి అనుకూలమైన అంశంగా మారింది. సో ఎక్కడైతే ప్రెజెన్స్ కాంగ్రెస్ లేదనుకున్నామో అక్కడ మూలాలు అనేవి మళ్ళీ రెజెన్యువేట్ అవ్వడానికి షర్మిల గారు ఉపయోగపడ్డారు. వేరే తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో నాయకత్వం అనేది డెవలప్ అయింది. కర్ణాటకలో డికే శివకుమార్, సిద్ధరామయ్య గారు ఉన్నారు. సో కాంగ్రెస్ సంస్థాగతంగా బలపడుతూనే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో అక్కడ కాంగ్రెస్ ఏంటంటే వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే బీహార్ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ, మహారాష్ట్రలో గానీ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవికుమార్ గారు, మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాను. ఇందిర గారు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కీలకంగా కాంగ్రెస్ ఇండియా కూటమి కేవలం 234 స్థానాలు, బీజేపీ సొంతగా 237 స్థానాలు, నెక్ టు నెక్ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 2 పార్టీలతో కాంగ్రెస్ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. అయితే ఇక్కడేమో ఇంకా పొత్తు పచ్చిగానే ఉంది, ఫలితాలు పూర్తిగా రాని పరిస్థితి. జేడీయూ అక్కడ మొన్ననే బయటకు వచ్చి ఇటు మీ దగ్గరికి వచ్చింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, బట్ దీన్ని ఎలా చూడాలి? ఇద్దరు కీలకమైన నేతలు, చక్రం తిప్పి నేతలు, దాదాపు ఒక దశలో ప్రధాని అభ్యర్థులు. నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో అవకాశం వస్తుందనుకున్న పరిస్థితి మోడీ గారి కంటే ముందు, అలాగే చంద్రబాబు గారు ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఈ నిర్ణయం తీసుకుంటారా కీలకమైన దశలో? ఏం చెప్తారు? ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నరేంద్ర మోదీ గారు మోసం చేశారో ఆ అనుభవం వాళ్ళకున్నది. కాబట్టి వాళ్ళ కీ రోల్ పొజిషన్ లో వచ్చినప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క, ఆయన నిన్న అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. విడిపోయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, కలిసి బాగా పనిచేయాలి, అభివృద్ధి చెందాలని చెప్పారు. ఇది జరగాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఆయన అవసరం ఉంది అని గుర్తించి తప్పకుండా
దీనికి సహకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన ఇచ్చింది ఏం లేదు గతంలో. ఇప్పుడే వాస్తవానికి బైఫర్గేషన్ యాక్ట్ లో మేము పెట్టినటువంటి దాన్ని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఎక్కడ చెయ్యలే, ఎత్తేసారు, చేతులు ఎత్తేసారు వాళ్ళు. కాబట్టి ఈ సందర్భంలో అనేది 100% ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఉపయోగించుకొని తను ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఇవాళ రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు అనంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రెండింట్లో కూడా అటు ఇటు బాగా ఉన్నట్లయితే మనం ఏమైనా విభజన హామీలో ఉన్నటువంటి వాటిని కూడా మనం సెటరైట్ చేసుకోవాలనుకున్నా వీటన్ని విషయాల్లో కూడా ఇవాళ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లయితే తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ నలిగిపోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో నలిగిపోతున్నటువంటి నాయకత్వం అంతా కూడా, ప్రాంతీయ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇవాళ మరొకసారి పుంజుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ యొక్క నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉందని తెలియజేస్తూ తప్పకుండా మనకి ఇంకా సమయం ఉన్నది, ఇంకా రౌండ్లు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి యొక్క సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఇందాక చెప్పినట్టుగా రామ మందిరం గురించి వాళ్ళు ఎంత మాట్లాడినా, నరేంద్ర మోదీ గారిని దైవాంశ సంబుద్ధుడిగా చెప్పినా, నరేంద్ర మోదీ గారి దైవాంశ సంబుద్ధుడిగా ఆయనే చెప్పుకున్నారు, ఎవరో చెప్పలే, ఆయనే చెప్పుకున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను కారణ జన్మని వాళ్ళు మాట్లాడిన మాటలన్నిటికీ కూడా ఇవాళ ఈ దేశంలో తను తప్ప ఎవరూ లేరని వాళ్ళు ఇచ్చినటువంటి దానికి ప్రజలు కోపం వచ్చినప్పుడు ఎలాంటి తీర్పులు ఇస్తారు, అహంకారానికి ఎలాంటి తీర్పులు ఇస్తారు అన్నది మనం రైట్. ఇంద్ర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వివరా గారు ఒక్కసారి ఎండల గారి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఎండల్ గారు, ఒక బీజేపీ మీద ఒక విమర్శ ఏముందంటే ముఖ్యంగా మోడీ గారి నాయకత్వంలోకి వచ్చాక ప్రాంతీయ పార్టీలకు అంటే ఈవెన్ ఎన్డీఏలో నిన్నటి దాకా ఉన్నాయి, ఇవాళంటే సరే కొత్తగా జేడీయూ తెలుగుదేశం ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చినాయి. చాలా కాలంగా మీతో ఉన్న శిరోమణి అకాలీదళ్ కానీ లేదా చిన్న చితక పార్టీలు చాలా కానీ అసలు ఎప్పుడు వాళ్ళ గురించిన ప్రస్తావన లేదు, ఊసు లేదు. కనీసం మీ మేనిఫెస్టోలో ఎన్డీఏ గ్యారంటీలు కాదు, బీజేపీ గ్యారంటీలు కాదు, మోడీకి గ్యారంటీ అనే దగ్గరికి ఎలక్షన్ వచ్చేసింది. కూటమిలో ఉన్న పార్టీలని కాంగ్రెస్ గౌరవించినంతగా కాంగ్రెస్ వాజ్పేయి గారి టెన్యూర్ వేరు, నేను దాని గురించి చెప్పట్లా. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే ఈయన కానీ ఇప్పుడు మీతో వచ్చే పార్టీలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏఐడిఎంకే ఉంది, 2 సీట్లు గెలిచినా 3 సీట్లు గెలిచినా డిఎంకే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏఐడిఎంకి ఇట్టే రావాలి. అలాగే ఏపీలో ఇప్పుడు చంద్రబాబు గారు ఇటుంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇటు వస్తారో తెలియదు మనకి. ఇలా 2 ప్రాంతీయ పార్టీల దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉండే పరిస్థితి. ఆయనకి 4-5 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, చంద్రబాబు గారు బీజేపీతో ఉన్నంతసేపు. ఏంటి ఒక చర్చ 240 లోపే సీట్లు బీజేపీకి ఉంటున్న పరిస్థితి అయితే ఇప్పటికి కనపడుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కౌంటింగ్ పైన అయిపోయింది. కఠారి గారు, ఏదైతే అకాలీదళ్ సంబంధించేది అయితే అప్పుడు రైతుల ఉద్యమం అప్పుడు అకాలీదళ్ తనకు తానే వెళ్ళింది. అంటే శివసేన గాని అకాలీదళ్ గాని మొదటి నుంచి మాకు గఠబంధన్లో ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడు కూడా అలయన్స్ ధర్మాన్ని పాటించి మెదిలినటువంటి పరిస్థితి ఉండేది. అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి తలెత్తినటువంటి రైతు ఉద్యమం సందర్భంగా అప్పుడు పార్టీని విభేదించి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇకపోతే ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే అప్పుడు పార్టీని విభేదించి అలయన్స్ నుంచి తప్పుకోవడం జరిగింది. అంటే ప్రత్యేక ప్రతిపత్తి అనేటువంటిది, ప్రత్యేక రాష్ట్ర హోదా అనేటువంటిది ఏదైతే ఉందో